వాళ్ళు ఇంట్లోకి రావద్దని చెప్పా. నువ్వు అనుకున్నట్టు 7 రోజులు కదా, ఇంకా ఎక్కువ టైమే పట్టదట్టుంది. ఎప్పుడు అంత పిల్లలు చెప్పిన మాట ఎప్పుడు నేను తాగనే. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ మామా ఛానల్. ఈరోజు మనం అనుకున్నట్టు డే 2. దీంట్లో మనం 7 డేస్లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. సో మనం అనుకుంటే సరిపోద్దు. మెయిన్ మనం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఒక మంచి స్క్రిప్ట్ కావాలంటే మనకు కావాల్సింది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మోస్ట్లీ మనం చుట్టూ జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్స్ నుంచే మనం అవి తీసుకోవాలి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అప్పుడు చాలా న్యాచురల్ గా ఉంటుంది. లేదు మీకు ఆల్రెడీ ఏదైనా జోన్ ఉంది, ఇప్పుడు కామెడీ జోన్ ఉంది, కామెడీ జోన్లో తీయాలంటే కామెడీ, దానికి తగ్గట్టే ఇంకా ఫుల్ ఫన్, అన్నీ కొంచెం ఫన్నీగా జరిగేటట్టు ఇన్సిడెంట్స్ రాసుకోవడం. హర్రర్ అంటే ఇంక తెలిసిందే, ఒక దయ్యం లేకపోతే ఒక ఎఫెక్ట్, లాస్ట్లో ఒక మోరల్ స్టోరీ. చూస్తున్నాం హర్రర్ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్స్ అంటే ఫస్ట్ అంతా హర్రర్ జరిగింది, లాస్ట్లో ఒక ఫ్లాష్ బ్యాక్ నుండి రియలైజేషన్. ఇది హర్రర్ స్టోరీలు జోన్స్ వచ్చాయి. కామెడీ అయితే ఏది భిన్నంగా జరగదు, అన్ని రివర్స్లో జరుగుతాయి. సో అప్పటి నుంచి జనరేట్ అయ్యే కామెడీ. సో మనం అలాంటివి తీయాలి అంటే కొంచెం నాకు మంచి స్టోరీ వైజ్ అంటేనే ఇష్టం. సో నేను దీనికి ఫస్ట్ కాన్సెప్ట్ ఒకటి అనుకోబోతున్నాను. సో కాన్సెప్ట్ కోసం థింకింగ్. సో నేను ఒక టైం తీసుకుంటాను, కానీ ఎక్కువ టైం తీసుకోను. ముందు నాకు ఒక 2-3 కాన్సెప్ట్స్ అనుకొని ముందు మన వాళ్ళతో డిస్కస్ చేద్దాం. చుట్టుపక్కల ఎవరికి ఏ కాన్సెప్ట్ ఎక్కువ బాగా అట్రాక్ట్ అవుతుందో దాని మీదే మన స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద స్క్రిప్ట్ వర్క్. ఒక్కొక్క కాన్సెప్ట్ ఆలోచిస్తే బుర్ర పాడైపోతుంది. ఏది స్టోరీ అనుకున్నా కూడా ఇది ఆల్రెడీ ఉంది, ఇది ఆల్రెడీ జరిగింది, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇదే మైండ్లో ఫ్రెష్ థాట్స్ రావట్లే. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు ఎక్కువ చూడడం వల్ల అనుకుంటున్నా, ఏ సీన్ రాసినా కూడా ఇది ఆల్రెడీ దాంట్లో ఉంది, ఇది ఆల్రెడీ దీంట్లో ఉందని. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి చూసిన సినిమాల్లో నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోమాకండి. మీ క్రియేటివిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, వెంటనే అది కాపీ కంటెంట్ అని వెంటనే అనేస్తారు. సో ఆ మాట మాత్రం ఎప్పుడు తెప్పించుకోకూడదు. ఇంతకీ ఇక్కడ 2 బుక్స్ ఏంటని అంటున్నారా? ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్లో మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక రఫ్ బుక్ మెయింటైన్ చేస్తాం కదా, అది ఇలాంటిది అనమాట. ఏదైనా స్టోరీ వచ్చినప్పుడు ముందు దీంట్లో నేను బేసిక్ డైలాగ్స్ అవి రాసుకుంటూ ఉంటాను. రాసుకొని దీంట్లోనే కరెక్షన్స్ చేస్తా, తప్పులుంటే దీంట్లోనే కొట్టేస్తా, దీంట్లోనే చింపి పక్కన పడేస్తా. మొత్తం ఫైనలైజ్ అయ్యి ఈ డైలాగ్ పర్ఫెక్ట్ అన్నప్పుడు ఈ పెద్ద బుక్లో రాసుకుంటాను. ఇలా చల్లగాలి వచ్చేటప్పుడు ఒక బుక్ ఒక పెన్ను పట్టుకుంటే వస్తాయండి థాట్స్, అదిరిపోద్ది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి, మంచిగా వస్తుంది. స్టోరీ చెప్పండి. அவன் யாரு? ఏం పర్లేదు, మనోడే. செல் ஆஃப் பண்ணி. యా, సెల్ ఆఫ్ చేసి ఉంది. இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிகாரு. நான் நோ சொன்னா எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ, நீ இமேஜுக்கு தக்க கதை தான் இதுல இருக்குது. థ్యాంక్ యూ వెరీ మచ్. என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாట్. ఇది కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్. సినిమా సంకన ఆగిపోద్ది కదనా? ఇదే కథకు గీతాంజలిని పేరు పెట్టి మందత్వం ఇస్తే మీరందరూ చూశారు. మీరేమంటారు? నాకు అదే అనిపిస్తుంది. కాన్సెప్ట్ రాస్తే తెలిసిద్ది, రాసిన దానికి వంకలు పెట్టమంటే భలే పెడతారు ఇద్దరు. సరే, రెండో కాన్సెప్ట్ చెప్తాను, కొంచెం క్లియర్గా వినండి. ఇది కొంచెం కొత్తగానే ఉంటుంది, చూద్దాం. రెండో కాన్సెప్ట్ వచ్చి సో ఫైనల్గా ఇలా ఎండ్ అయింది సినిమా అనేది. సో ఇది ఓవరాల్ స్టోరీ. దీంట్లో ఇంకొంచెం చిన్న మైనర్ ట్రెండింగ్ తగ్గట్టు కాన్సెప్ట్ చేంజ్ చేసుకుంటాం. సో సెకండ్ కాన్సెప్ట్ అయితే ఇది. సో మీరు చెప్పండి అమ్మా, సెకండ్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? కాన్సెప్ట్ అయితే బాగుంది, కానీ నువ్వు అనుకున్నట్టు 7 రోజులు కదా, ఇంకా ఎక్కువ టైమే పట్టదట్టుంది. నువ్వేమంటావురా? అంతే, అక్క చెప్పాకేముండిద్ది. అంతేగా ఈ మొత్తం కమెంట్ చెప్పండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా మనకు కొత్త స్టోరీ కావాలి. సో నా దగ్గర థర్డ్ స్టోరీ అయితే ఉంది, అది బేసిక్స్తోనే ఉంది. దాన్ని ఇంకా ఇంత డీటెయిల్గా అయితే నేను రెడీ చేయలేదు. మెయిన్ పాయింట్స్తో చెప్తాను. సో అది ఎలా ఉందో చూసి ఒకసారి చూద్దాం. అది కూడా ఈజీగా అయిపోద్ది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఈ రోజుల్లో మనం
తాగుబోతు అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్ కింద తీసుకుందాం. కోటేష్ చేతిలో నువ్వు అంతిపడే తెలుసా? వచ్చే సో ఇది స్టోరీ ఏంటంటే, సో అది మరి అలాగే ఉండిద్ది కాన్సెప్ట్ లో, ఈ మాత్రం లేకపోతే ఉండదు కిక్. సో సేమ్ ఇలాంటి థియరీలో మన క్లైమాక్స్ వచ్చేసరికి జనాలు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఎక్స్పెక్ట్ చెయ్యింది ఇవ్వడానికి ట్రై చేద్దాం. మోస్ట్లీ ఇది ట్విస్ట్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్ ఉన్న దాంట్లో ఈ రెండు అంటే కొంచెం ఫస్ట్ అంటే కొంచెం బేసిక్ కాన్సెప్ట్ లాగా ఉంది. రెండోది కొంచెం నాకు అనిపించింది కానీ ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నా, కానీ మనం జనాలకు చెప్పిన దాని ప్రకారం 7 days కావాలి కాబట్టి ఇదైతే అయిద్దా అవదా. నువ్వు చేస్తావు, చేయగలవు కూడా. సో ఈ కాన్సెప్ట్ అయితే 7 days లో మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. 3 రోజుల్లో షూటింగ్. ఫస్ట్ రోజు మనం కాన్సెప్ట్ డిస్కషన్ అయిపోయింది. సో ఒక కాన్సెప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి సపరేట్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి. స్క్రిప్ట్ ఎలా రెడీ చేస్తాను, అది ప్రింట్ తీసుకున్నాక స్క్రిప్ట్ ఎలా ఉండిద్దో కూడా మీకు చూపిస్తాను. రాస్తే ప్రింట్ ఏంటంటారా, నాకు ఇలా రాశాక నా ఒక్కడికి నా లాంగ్వేజ్ అర్థమైంది కానీ అందరికి అర్థం కాదు కదా. ఏమకైతే అసలు అర్థం కాదు, వీడికైతే అసలు పాపం చదవడం కూడా రాదు నేను రాసింది. చాలా కోపదారి మనిషి మీకు తెలుసు, చూడండి అక్కడ ఏముందో. సో అందుకని ఏం చేస్తానంటే దీన్ని మళ్ళీ నేను ఫోన్లో కానీ ఎక్కడైనా కంప్యూటర్లో దీన్ని టైప్ చేసి స్క్రిప్ట్ పీడిఎఫ్లో ప్రింట్ తీసుకుంటాను. సో అది ఎలాగో నేను తర్వాత చెప్తాను. సో మహేష్ ఏంటమ్మా, మహేష్ డిఓపి. ఏమన్నాడు బాబు? ఎన్ని సినిమాలు తీశారు సార్? ఇది ఫస్ట్ ఇది తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సీనియర్ డైరెక్టర్. అయ్యో చాలా ఎవరికి నిజం అనుకుంటారు. కాన్సెప్ట్ సగం నేను డైరెక్షన్ చేస్తే మిగతా డైరెక్షన్ ఇది అంతా వచ్చిందేనండి, నాకేమి రాదు. సో దీంట్లో చిన్నపిల్లల డైలాగులు ఉన్నాయి. ఆ డైలాగుల్ని వీళ్ళ ద్వారానే ట్రై చేపిస్తున్నా. వీళ్ళైతే ఆ డైలాగ్ ఎలా చెప్తారనేది చూద్దాం. ఒక చిన్న సీన్ అనమాట. దాంట్లో పొద్దునే మీ నాన్నకి తాగి రావద్దని చెప్పారు, అయినా సరే ఈవినింగ్కి తాగొచ్చాడు. మీ అమ్మ మిమ్మల్ని తిడుతుంది, చూసావు కదా నువ్వు పొద్దున తాగి రావద్దని చెప్పినా మీ నాన్న తాగొచ్చాడు అంటే ఇప్పుడు మీ నాన్నకి మీరు ఒక డైలాగ్ కొట్టాలి. ఎలాంటి డైలాగ్ కొడతారు? నువ్వు ఇంట్లోకి రావద్దని చెప్పు. ఎప్పుడు అంత పిల్లలు చెప్పిన మాట ఎప్పుడు నేను తాగండి. ఇద్దరికి 7 points 10 points రావాలంటే ఇంకా మీరు బాగా చెప్పండి. అసలు ఇంట్లోకి రావద్దు. ఆల్రెడీ తను చెప్పేసింది డైలాగ్. చూసుకుంటా సిచ్యువేషన్ ఏం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి తను చెప్పింది కాపీ చెప్పింది. ఇంకోసారి తాగొచ్చావనుకో ఇంట్లో నుంచి ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని ఈసారి నేను నీతో మాట్లాడను. 8.5. అమ్మో మళ్ళీ 0 points అమ్ముకి. సో నెక్స్ట్ మళ్ళీ నువ్వైతే ఏం చెప్తావు మీ నాన్న తాగి ఇంటికి వస్తే? ఈ పెద్దలు ఉన్నారే పిల్లల మాట ఎప్పుడు వినరు. పిల్లలకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. ఈ పెద్దలు వేస్ట్. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు.